హైదరాబాద్ పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై లుకౌట్ నోటీస్ జారీ చేశారు పోలీసులు. యాక్సిడెంట్ కేసులో తన కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించారని పోలీసులు తెలిపారు. సాహిల్ తో పాటు షకీల్ కూడా దుబాయ్కి పారిపోయాడని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే పంజాగుట్ట ఇన్స్పెక్టర్తో పాటు బోధన్ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశామని, ఇంకా 7గురు పరారీలో ఉన్నారని తెలిపారు. అమీర్ A1 ఇతను తప్పించుకొని పారిపోయిన వ్యక్తి A1 ఆ రోజు డ్రైవింగ్ చేసి BMW కార్ని అతివేగంగా అపాయకరంగా యాక్సిడెంట్ చేసి పారిపోయిన వ్యక్తి ఇంకా దుబాయ్లో అంటే ఇండియా నుంచి బయట ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా A3 షకీల్, ఈయన మాజీ ఎమ్మెల్యే బోధన్ నియోజకవర్గం, ఇతను కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈయన కూడా ఇండియా నుంచి బయట ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా A4 షాహిద్ అలియాజ్ జుబ్బాబాయ్, ఇతను కూడా వీళ్ళ బంధువు, ఇతను కూడా బయట ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా A5 సయ్యద్ జకియా రెహమాన్, ఇతను కూడా ఫాదర్ ఇన్ లా అని వాళ్ళ బంధువు అని తెలుస్తుంది. సో వీళ్ళు నలుగురు ఇండియా బయట ఉన్నారు అని మన సమాచారం ఉంది. వాళ్ళపైన లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. వాళ్ళని ఇండియాకి వచ్చిన వెంటనే కస్టడీకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో పోలీసులు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్కి చెందిన మాజీ ఎమ్మెల్యే షకీల్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ కేసుకు సంబంధించి తాజా చర్యల గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. పంజాగుట్ట ప్రమాదానికి కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారణ వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఈ కేసులో మొత్తం 16 మందిని నిందితులుగా చేరుస్తూ పంజాగుట్ట పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద ఫ్లైఓవర్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఈ ప్రమాదానికి కారకుడయ్యాడు. కానీ ఈ ప్రమాదంలో అంటే ఆ కేసులో రాహిల్ కాకుండా వారి వ్యక్తిగత డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ను ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి రాహిల్ను తప్పించేటువంటి ప్రయత్నం చేశారు. వీటన్నిటిపైన సుదీర్ఘంగా విచారణ తర్వాత రాహిల్ను తప్పించేటువంటి ప్రయత్నంలో చాలామంది వారి కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా 2 ఇన్స్పెక్టర్ల పాత్ర ఉందనేది ప్రస్తుతం పోలీసుల విచారణ కూడా వెల్లడవ్వడం జరిగింది. మరోవైపు మా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా కొడుకును తప్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసులకు ఆ నగదును కూడా అందజేశాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి. దీంతో A3గా ఇప్పటికే షకీల్ను కూడా చేరుస్తూ పంజాగుట్ట పోలీసులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. షకీల్తో పాటు రాహిల్, కుమారుడు రాహిల్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళు దుబాయ్కు పారిపోయినట్లు ఇప్పటికే పోలీసులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వారు ఇండియాకు వచ్చిన తర్వాత వారిని విచారిస్తామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా ఇప్పటికే లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరిగింది. 10 రోజుల క్రితమే రాహిల్ పైకి కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు మాజీ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి దుర్గారావు, పంజాగుట్ట దుర్గారావు డబ్బులు తీసుకొని తప్పించేటువంటి ప్రయత్నం చేశాడనేటువంటి అభియోగాల ఆరోపణలు రావడంతో పోలీసులు సుదీర్ఘ విచారణ తర్వాత పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును కూడా సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న గుంతకల వద్ద అతన్ని అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు 5 ఏళ్ల కంటే తక్కువగా శిక్ష పడేటువంటి సెక్షన్లు ఉండడం వల్ల అతనికి వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు బోధాన్లో గతంలో పనిచేసినటువంటి మాజీ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఈ కేసులో 5 మందిని అరెస్ట్ చేస్తే మిగిలినటువంటి 7 మంది ఇంకా పరారీలో ఉన్నారు. వారి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయనేటువంటి అంశాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నారు. 2022లో జూబ్లీహిల్స్లో కూడా ఒక ప్రమాదం జరిగింది. అక్కడ రోడ్డుపై వెళ్తున్నటువంటి బాలుని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ కేసులో కూడా షకీల్ కుమారుడు రాహిల్ ఉన్నాడనేది ప్రధానంగా అభియోగాలు వచ్చాయి. ఆ కేసును కూడా మరోసారి పంజాగుట్ట పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు తిరగదోడతాం, ఖచ్చితంగా ఆ కేసును కూడా విచారణ జరుపుతాం, ఆ కేసులో తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేశాడు, వాటికి సంబంధించి కూడా కొన్ని
కొన్ని ఆధారాలు సేకరించామనేది ప్రస్తుతం పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ 2 రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి కేసులను అయితే మాత్రం విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పరారీలో ఉన్నటువంటి షకీల్ కావచ్చు, మరోవైపు రాహిల్, వీరిద్దరూ కూడా తండ్రి కొడుకులకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మరి ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది మాత్రం చూడాలి. ఇక మరో ఇద్దరు నిందితులు నిన్న చేర్చడం జరిగింది. ఆ ఇద్దరు నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయనేటువంటి అంశాన్ని అయితే మాత్రం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ స్పష్టంగా చెప్పినటువంటి మాట కనపడుతుంది.